దినోత్సవం రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ ఎన్టీఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా పూలాంగ్ రోడ్డు మన అంబేద్కర్ చౌరస్తా దాకా కొనసాగుతుంది। इसी कार्यक्रम प्रारंभिंचबడింది। हमारा दस्तूर का जो ना दिया हुआ दिन है, अम्बेडकर जी ने हमारे मुल्क के लिए एक जो ना क्या है रहनुमा रहबर हमारे को आज के दिन बहुत बड़ा काम करके चले गए। तो आज जो ना क्या हमारे देश की तरफ से एक रैली निकाली जा रही है राजधानी का बोलकर। इसका मकसद ये है जो ना दस्तूर बचाओ देश बचाओ कर रही है। और जो ना भारत महाराज जो ना क्या है अंदर सदर है और साथ ही साथ हमारे ज़िले के कन्वीनर रामा गौड़ साहब के ज़ेर निगरानी में रैली निकल रही है। लेकिन अफसोस की बात यह है कि रैली में हम लोग हैं, तो हमको चाहिए कि जब दस्तूर को बचाना है, अगर दस्तूर बचता है तो देश बचता है, ये नारे के तहत जो ना रैली निकल रही है। हम सबसे खास करते हैं जो ना कि दस्तूर बचाओ की मुहिम के अंदर सब हिस्सा लेकर जो ना दस्तूर की और देश की बचाव करना हमारी अपनी भारत होने के नाते हमारी अपनी जिम्मेदारी। 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। మరి ఈ రథయాత్ర కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ రామగౌడ్ గారు, అదేవిధంగా కో కన్వీనర్ షేక్ హుస్సేన్ గారు, జిల్లా జేఏసీ కమిటీ సభ్యులు మరి అందరూ పాల్గొనడం జరిగింది। ఈ దేశానికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది। ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది వేరు, గణతంత్రం వేరు కాబట్టి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామనే సందర్భం ఈ దేశ ప్రజలకు తెలియజేయలేని సందర్భంలో మరి జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఎందుకు అనంటే ఈరోజు భారత రాజ్యాంగం అమలు దినము అని చెప్పేసి భారత రాజ్యాంగం అమలైన సందర్భంగా జెండా ఆవిష్కరణ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతిమను పెట్టాలని కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయకుండా కేవలం స్వతంత్ర దినోత్సవంగానే జరుపుకుంటున్న ఈ సందర్భంలో దేశ ప్రజలను చైతన్యం చేయడానికి, సమాజంలో భారత రాజ్యాంగ విశిష్టతను గొప్పతనాన్ని తెలియజేయడానికి జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రథయాత్రను గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం। మరి ఈ రాజ్యాంగ రథయాత్ర ఎన్టీఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ ముందు నుండి వీక్లీ బజార్ నుండి అక్కడ పూలాంగ్లో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వరకు, అంబేద్కర్ విగ్రహం వరకు పూలాంగ్ చౌరస్తాలో ఈ కార్యక్రమం ముగుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం స్వాతంత్రం లేదు, గణతంత్రం లేదు, వదిలాలి భారత రాజ్యాంగం, వదిలాలి భారత రాజ్యాంగం।
గణతంత్రం వేరు అనే నినాదాలతో స్వతంత్ర దినోత్సవం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు అనేది మనము ఈ DSP జేసీ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ భారతీయ రాజ్యాంగ పీఠిక చదవాలని, భారతదేశంలో సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన స్వేచ్ఛ విశ్వాసము ధర్మము ఆరాధన స్వతంత్రములోను అంతస్తులలోను ఆకాశములలోను సమానత్వంలో చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును ఔత్సాహికతను అఖండతను తప్పక ప్రకూర్చు అప్రాతత్వంను పెంపొందించుటకు నిష్టపూర్వకంగా తీర్మానించుకొని 1949 సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన ఆ రాజ్యాంగ సభ యందు ఈ రాజ్యాంగమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారినైతిమి. భారత రాజ్యాంగం జై రాజ్యాంగం, శుభాకాంక్షలు. ఈరోజు సబ్బండ కులాలు, మైనారిటీతో సహా పీడిత వర్గాలు పునర్జన్మ పొందిన రోజు ఈరోజు. ఒక సత్యం, ఒక నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో ఒక సత్యం బయలుదేరింది కాబట్టి ఈరోజు ఎంతో కొంత ప్రతి చోట భారత రాజ్యాంగ ప్రతిమను పెడుతున్న సందర్భాలు, సత్యాన్ని ప్రచారం చేయాల్సిందిగా ఈ పౌర సమాజం అంతా వేడుకుంటున్నాము. అయితే ఈ భారత రాజ్యాంగం ద్వారానే మనకు హక్కులు అధికారాలు వచ్చినాయి కాబట్టి ఈ రాజకీయ కోణంలో కొంతమంది రాజకీయ కోణంలో మాట్లాడినా మనమందరం కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతగా ప్రతి పౌరుడు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు అధికారాలు ఆస్తులు అంతస్తులు గౌరవము మన జీవితంలో ఏ మంచి జరిగినా ఈ సమాజంతో మాట్లాడగలిగినా సమాజం దగ్గరికి వెళ్ళగలిగినా మనకి ఏ మంచి జరిగినా భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది కాబట్టి ఒకనొక సందర్భంలో ఢిల్లీ వేదికగా ఒక సర్వే జరిగిందట. ఇప్పటికిప్పుడు భారత రాజ్యాంగాన్ని ఏదైనా చేస్తే ఈ పౌర సమాజం ఏమన్నా చేస్తుందంటే భారతదేశంలో బీసీ ఎస్టీ జనాభా అంతా నిద్రావస్థలు ఉన్నారు. ఏం చేసినా భారత రాజ్యాంగం ఏం చేసినా ఎవరు స్పందించలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పేసి ఒక సర్వే చేసిందట. అట్లాంటి సందర్భంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 5,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్ల సందర్భంలో ఒక భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి పల్లెకి తిరిగి ప్రతి గడపకి తిరిగి మీకు భారత రాజ్యాంగం ద్వారానే హక్కుల అధికారాలు వచ్చినాయి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన జీవితాలు ఉంటాయి, మన కుటుంబాలు బతుకుతాయి, మన ఆస్తులు అంతస్తులు అంతా ఉంటాయి అని చెప్పేసి మన పిల్లలు బాగుపడతారు. భారత రాజ్యాంగం ఏమంటుందంటే ఆస్తిలోను అంతస్తులోను రాజకీయంలోను సమానత్వం కోరుకుంటున్నది. 77 సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు స్వాతంత్రం వచ్చి. మరి ఎక్కడ సమానత్వం అన్నది? సాంఘిక సమానత్వం ఉన్నదా, ఆర్థిక సమానత్వం ఉన్నదా, స్వేచ్ఛలో ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఎక్కడ లేదు. కాబట్టి మనము అందరం కలిసి రాజకీయంగా మనం ఒక ఐక్యత రావాలా. ఎన్ని సంవత్సరాలు ఓటర్గా బతుకుదాం, ఎన్ని సంవత్సరాలు ఓటర్గా బతుకుదాం. 2% 3% లేని వేదిక మీదకి మనమే కోరలు లేని వాళ్ళకి మన ఓటు ద్వారా కోరలు ఇచ్చి ఆ వేదిక మీద కూర్చొని పెడుతున్నాం. ఈరోజు బీసీలో 50% ఉన్నాం, 50% ఉన్నాం. 120 అసెంబ్లీ స్థానాలలో దగ్గర మనకు 60 స్థానాలు బీసీలు ఉండాలి. మరి ఎవరు తింటున్నారు? మనము ఒక అన్నదమ్ములు విడిపోతే నాకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చిందని మరి అంటాం కదా. మరి 77 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతున్నది, ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నది, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నది, మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నది. ఒక్కసారి మనమంతా ఐక్యమైతే ఈ రాష్ట్రం అంతా మన చేతికి వస్తుంది. కాబట్టి మనకు లేక యుగానికి ఒకడు పుట్టినట్టు కాళీశ్రామ్ నాయకత్వంలో కాళీశ్రామ్ గర్భం నుంచి విశ్వరాజు సార్ పుట్టింది. కాబట్టి ఆయన నాయకత్వం మనం అందరం ఐక్యమై ఒక నాయకత్వం కింద ఒక భావజాలం కింద నిర్మాణమై మనమందరం హక్కులు అధికారాలు సంపాదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్తే. జై పూలే,
జై భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం. ఈరోజు 26వ జనవరి 77వ గణతంత్ర దినము జరుపుకుంటున్నాము. మరి భారత రాజ్యాంగం ఈరోజు అంబేద్కర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తాకి వచ్చినామంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనము. ఈ గొప్పతనం ఏంటిదంటే చాలా రోజుల నుంచి డాక్టర్ విశారద మహారాజ్ గారు పదే ఒక గత 10-15 సంవత్సరాల నుంచి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని నా ప్రజలకు, నా దళిత పీడిత ప్రజలకు ఇది అందజేయాలా, దీని విషయం తెలియజేయాలనే ఆలోచన కొద్దీ భారత రాజ్యాంగం అంటే ఏంటిది, ఈ మాత్రం దళితులు స్వేచ్ఛగా ఉన్నారంటే, మాట్లాడే వాక్చాతుర్యం ఉన్నదంటే ఆ భారత రాజ్యాంగమే మనకు ఈ మాత్రం ఇక్కడి దాకా రావడానికి అనుమతులు లభించినాయని మనం తెలుసుకోవాల్సింది ఉన్నది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకు రాజ్యాధికారం కోసము పయనిస్తూ ఉన్నాము. 42% రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకంటే దళిత వర్గాలు అన్ని పార్టీలు ఒకటే కాబట్టి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వీళ్ళు ఎవరు ఇయ్యరు. మన రాజ్యాంగం ప్రకారం మనకున్న హక్కులను తెలుసుకొని మనమే రాజ్యానికి దిశగా వెళ్ళాలా. ఆ రిజర్వేషన్ లేదు, మనమే సాధించాలా. ఆ విధంగా పయనించిన రోజే మనమంతా ఇంకా ఐక్యమయ్యే అవసరం ఉన్నది. మనం ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఈరోజు ఇట్లా జరుగుతున్నట్టంటే ఒక కేసు పెడితే ఎక్కడ కూడా ఎవడు పట్టించుకొని నాదం ఈ భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈ చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం ఇలాగే కొనసాగించాలి. రేపు రాబోయే రోజులలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఉన్నది. విశారద మహారాజు ఆదేశాల ప్రకారము ఇవాళ 33 జిల్లాల్లో ఈ భారత రాజ్యాంగము పూలరథం మీద తిరగడం జరుగుతున్నది. అందుకని మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, జై భీమ్, జై తెలంగాణ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఐక్యత వర్ధిల్లాలి. జిల్లా బీసీఎస్సీ జేఏసీ జిల్లా కో-కన్వీనర్ అయినటువంటి షేక్ హుస్సేన్ గారిని మాట్లాడవలసిందిగా. आज का दिन बहुत अहम है क्योंकि आज का दिन हमारे अंबेडकर जी ने, डॉक्टर अंबेडकर जी ने 3 साल मेहनत करके हमको मुल्क के लिए एक दस्तूर बनाया है. एक बात वाज़ेह करने की ज़रूरत है. यहाँ पे बहुत से लोग गलतफहमी में हैं क्योंकि 1947 के अंदर जो आज़ादी मिली थी, आज़ादी मिली ठीक है, लेकिन आज़ादी अलग है और जो रिपब्लिक डे मना रहे हैं हम, वो अलग है. यानी दस्तूर बना के हमारे को राइट दिया गया है, यानी कि पढ़ने की आज़ादी, बोलने की आज़ादी, मदद में चलने की आज़ादी, पूरी मुकम्मल जो आज़ादी है इस दिन यानी जो है क्या है 26 नवंबर के दिन और जो है उन्होंने सौंपा था पार्लियामेंट को. बाकायदा जो है 26 जनवरी के दिन इसको इम्प्लीमेंट किया गया है. उस दिन से अब तक हमारे हुकूक हमको मिल रहे हैं, हर एतबार से हमको राइट मिल रहा है. वो जो ना ये दस्तूर की देन है, लिहाजा इसको जो है क्या है ना मिला जाए. आज़ादी अलग है और जो है रिपब्लिक डे यानी जो दस्तूर बना के सौंपा गया है वो अलग है. तो अभी जो है क्या है हमारे SC ST BC JSC के जो है ना सदर, जो फाउंडर सदर है डॉक्टर विशारद महाराज के जेरी निगरानी में पूरे स्टेट के अंदर एक मुहिम चल रही है. एक दस्तूर अलग है, आज़ादी अलग है. ये दस्तूर के बारे में लोग जो है जानकारी हासिल करना चाहिए. और साथ ही साथ हम जो है चाहते हैं, इस मौके पर डिमांड करते हैं कि स्कूल के अंदर बाकायदा एक चैप्टर रखना चाहिए. इसका जो है कि कोर्स बताना चाहिए कि तलबा के अंदर भी जो है दस्तूर के बारे में अवेयरनेस पैदा करना चाहिए. आज हम लोग जो है क्या है एनटीआर चौरस्ता लेके आज बुलंद चौरस्ता तक आकर हमारे मोहतरम मेरे भाई रामागौड़ साहब और जयपाल और जो है क्या सुमन के तमाम लोग मिलकर जो है क्या यहाँ पे एक दस्तूर के जो है क्या है रैली निकालते हुए आज मुकम्मल तौर पे जो है क्या है हमको आज़ादी जो मिली है, हमको राइट मिले हैं, वो तो जो है बाबा साहब अम्बेडकर की देन है. लिहाजा इसको बचाना हमारी अपनी जो है इंडियन जो है हमारे शहरी के नाते हमारी अपनी जिम्मेदारी है. ये कहते हुए मेरी बात ख़त्म करता हूँ. आखिर दावाना अनिल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. అందరికీ జై రాజ్యాంగం. ప్రతి సంవత్సరం ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేది తెలియజేయడంలో మన తెలంగాణ, ఆంధ్ర జిల్లాలో మన విశారద సార్ ఆధ్వర్యంలో ర్యాలీ అనే కార్యక్రమాలు నిర్వహించడంతో స్వతంత్రం అంటే ఏంటి, గణతంత్రం అంటే ఏంటి,
తెలియజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తూ డిఎస్పీ కార్యకర్తలు, ఉద్యోగ జేఏసీ కమిటీ, డిఎస్పీ జేఏసీ కమిటీ బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ రథయాత్రలు చేయడంలో భారతీయులందరికీ రాజ్యాంగం గొప్పతనం విషయం తెలుస్తుంది. అందులో భాగంగా ఈ 77వ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లే దీన్ని జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం లభించింది. దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయానికి రాజ్యాంగం రూపొందింది. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగానికి అమల్లోకి తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయలేదు. అందులో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని జనవరి 26వ తేదీన అమల్లోకి తెచ్చారు. పెద్ద మనుషులు గతంలో 1930 జనవరి 26న తొలిసారిగా కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ నినాదాన్ని ఇచ్చింది. పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వతంత్రం అని అర్థం. దేశ చరిత్రలో దీన్ని ముఖ్య ఘట్టంగా అభివర్ణిస్తారు. అందులో భాగంగా భారత రాజ్యాంగం 20 సంవత్సరాల తర్వాత జనవరి 26వ తేదీన అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాన్నే రిపబ్లిక్ నేషన్గా పరిగణిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అందుకనే మువ్వన్నెల జెండాను ఊరు వాడ ఎగరవేస్తూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందులో రాజ్యాంగాన్ని రూపొందించి ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మన డిఎస్పీ కార్యకర్తలు, ముఖ్యులు, పెద్దలు విశారదన్ ఆదేశాల మేరకు స్వతంత్రానికి గణతంత్రానికి తేడా ఏంటో ఈ ప్రజలలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ చైతన్యపరచడంలో ముందంస్తులో ఈ దేశంలోనే ఉందని గర్విస్తున్నాము. కాబట్టి ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన నిజామాబాద్ జిల్లాలో సంతోష్ అన్న, సుమన్ అన్న గారు, అరవింద్ అన్నగారు, ముఖ్య నాయకులు, జేఏసీ కమిటీ అధ్యక్షులు అందరూ నిర్వహిస్తున్నందుకు పేరు పేరున మా సంవిధాన ప్రచారకుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై రాజ్యాంగం. రాష్ట్ర కమిటీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారత రాజ్యాంగ రథయాత్రలో పాల్గొన్న జేఏసీ జిల్లా అధ్యక్షులు కోటగిరి రామగౌడ్ అన్న గారికి, అలాగే ఉపాధ్యక్షులు ఒడ్డెన్న షేక్ హుస్సేన్ గారు, శ్రీనివాస్ అన్న గారికి, సుదర్శన్ అన్న గారికి, సాగర్ చారి, పేరు స్వామన్న, అలాగే ఈ రథయాత్రలో పాల్గొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున జై బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, జై బీసీ, ఎస్సీ, ఎస్టీ భారత్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, మరి కొన్ని సంవత్సరాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈ దేశానికి స్వతంత్రం వేరు, గణతంత్రం వేరు అని చెప్పేసి భారత రాజ్యాంగం అమలు దినము కాబట్టి జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పేసి ప్రతి పౌరుడికి తెలియాలి. అదేవిధంగా జెండా ఆవిష్కరణ దగ్గర భారత రాజ్యాంగ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఉంచాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి మరి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఏ ఒక్కసారి ఇది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పలేని దుస్థితిలో ఈరోజు మనం ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఎందుకు అనంటే రాజ్యాంగం అమలుకి వచ్చింది, అందువల్లనే జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాం. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయాన్ని తెలియజేయకుండా కార్యక్రమం చేయడం అనేది ప్రజలందరికీ భారత రాజ్యాంగం తెలియకుండా జరిగే ఒక కుట్ర. కానీ రాబోయే రోజులలో ఒకటే విషయం చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ గడ్డ మీద ప్రతి జనవరి 26 నాడు భారత రాజ్యాంగాన్ని చిత్రపటాన్ని ఉంచాలని చెప్పేసి ప్రతి జిల్లా కలెక్టర్లకు, చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఒక్కరే ఈ భారత రాజ్యాంగాన్ని విశిష్టతను తెలియజేస్తూ మరి జిల్లా కలెక్టర్లకు, చీఫ్ సెక్రటరీకి, ప్రభుత్వానికి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మరి అది అమలు చేయలేని ఒక సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ రాబోయే రోజులలో ఖచ్చితంగా
రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి జనవరి 26 నాడు ఖచ్చితంగా భారత రాజ్యాంగ చిత్రపటాన్ని ఉంచాలని చెప్పేసి ప్రభుత్వమే ఒక ప్రకటన చేసే రోజు దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం ప్రజలందరికీ, పౌరులందరికీ తెలియజేయాలి. ఎందుకు అనంటే ఈ దేశంలో ఉన్న 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ ఈరోజు ఇంత ప్రశాంతంగా సమానత్వంగా బతకాలనే ఒక అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఇక్కడ మనుషులను గుర్తింపబడ్డారు కాబట్టి మరి ఆ రాజ్యాంగం విశిష్టతను, గొప్పతనాన్ని ప్రభుత్వమే తెలియజేయాలి. కానీ ఆ ప్రభుత్వాలు, పాలక యంత్రాంగం, పాలక వర్గాలు, పాలన యంత్రాంగం తెలియజేయలేని పరిస్థితిలో మరి విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో భారత రాజ్యాంగ రథయాత్రలను నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి నిర్వహించిన భారత రాజ్యాంగ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మైపాల్ మహారాజ్ గారికి, అదేవిధంగా రమేష్ మహారాజ్ గారికి, డిచ్పెల్లి మరి జిల్లా కోశాధికారి సుభాష్ అన్న గారికి, ప్రశాంత్ మహారాజ్ గారికి, ప్రతి ఒక్కరికి, మండల అధ్యక్షులందరికీ పేరు పేరున, మరి ఉమేష్ మహారాజ్ గారికి, నందిపేట నుంచి వచ్చిన భూమేష్, ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.